హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెయిర్ కటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, మా యూరోప్లో ఎంత ఛార్జెస్ ఉంటాయి హెయిర్ కటింగ్ అని. అలా చిన్న వీడియో చేద్దాం. ఈరోజు హెయిర్ తీసుకోవడం మనకు కూడా ఇష్టం లేదు, కానీ ఏం చెప్తాం, తీసుకోబడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం సేపు నడిస్తే వస్తుంది హెయిర్ కటింగ్ షాపు. చూద్దాం ఎంత ప్రైస్ ఉంటుందో ఏందో. ఇక్కడ సముద్రం ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ లొకేషన్ చూడండి, మొత్తం సమ్మర్ కదా, ఎండిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది, నడుచుకుంటూ పోతున్నాం. ఎండ మాత్రం బాగున్నది, ఆల్మోస్ట్ 30 degrees ఏమున్నది. సమ్మర్ కదా. రోడ్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే వస్తుంది షాపు. ప్రస్తుతానికి బుజ్జిబల్ ఉన్నాం. స్క్వేర్లో ఉంటుంది షాపు, హెయిర్ కటింగ్ షాపు. దీన్ని బుజ్జిబలం టూరిస్ట్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ మొత్తం చూడండి ఎట్లున్నది. ఇక్కడ ఈరోజు మళ్ళీ సాటర్డే, కొంచెం బిజీ ఉంటుంది కావచ్చు. బీచ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడనే ఉంటుంది బీచ్ కూడా. బస్సు చూడండి ఇంత సందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లున్నదో. ఈరోజు సాటర్డే కదా, కొంచెం బిజీ ఉంటుంది. అందరికి పబ్లిక్ హాలిడే కదా. మన హెయిర్ కటింగ్ షాప్ ఇక్కడనే ఉన్నది చూడండి. థ్యాంక్ యూ బ్రో. 50 euros ఇస్తే 42 euros ఇచ్చిండు. హెయిర్ కట్ అయిపోయింది. ఎట్లా పడుతుంది చూడండి. 8 euros తీసుకున్నాడు. ఆల్మోస్ట్ అరౌండ్ 700 rupees అన్నట్ల ఇండియా. ఈ షాప్లో ఓన్లీ 8 euros తీసుకున్నారు. అరౌండ్ 700 rupees ఇండియా. కొన్ని షాప్లో 10 euros కూడా ఉన్నది హెయిర్ కటింగ్కి. ఒక్క షాప్లో ఒక్క రకంగా ఉన్నది. 8 euros అంటే పర్లేదు, బెటరే, చాలా బెటర్ హెయిర్ కటింగ్. వచ్చేసినాం మన రూమ్ దగ్గరికి. అక్కడ ఉంది మా రూమ్.
పెద్ద ట్విస్ట్ ఏంటంటే నేను బ్యాగ్ మర్చిపోయినా అన్నీ. బ్యాగ్ అక్కడ సోఫాలో పెట్టినా బ్యాగ్ మర్చిపోయినా. రూమ్ దగ్గరికి వచ్చినాక యాదిగా వచ్చింది, మళ్ళీ ఆడికి పోయి తీసుకోవాలి. ఫస్ట్ టైం నేను బ్యాగ్ మర్చిపోవడం. ఎట్టి వెళ్ళినా బ్యాగ్ వేసుకొని వెళ్తా, కాకపోతే ఇలా మర్చిపోయిన బ్యాగ్ ఎటు పోదులే, అక్కడనే ఉంటుంది. మళ్ళీ అక్కడ దాకా పోయి రావాలి. ఇంత ఎండ, ఆల్మోస్ట్ 30 degrees ఉన్నది ఎండ. చావీ కోసం చూస్తే బ్యాగ్ యాదకి వచ్చింది, రూమ్ చావీ కోసం చూస్తే. బుజిబా స్క్వేర్ అంటారు. ఇప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు, కొంచెం ఈవినింగ్ కానీ చాలామంది వస్తారు. ఇలా సాటర్డే కదా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి.